హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను జిగ్జిగాలో ఉన్నాను. సో బార్డర్ క్రాస్ చేసి వచ్చేసరికి నిన్న నైట్ 8 o'clock అయింది. తినేసి పడుకున్నాను. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా చాలా అడ్వెంచర్గా జరిగిందనమాట. సోమాలిలాండ్ నుంచి ఇక్కడికి ఇథియోపియాకి ఎంటర్ అవ్వడం, నాకు వీసా ఎక్స్పైరీ అయిపోయింది. చాలా చాలా ప్రాబ్లంలో కూడా నాకు మనీ తీసుకోకుండా ఎగ్జిట్ అయిపోయినా. సో మంచిగానే వచ్చేసిన. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి జిగ్జిగా. ఇక్కడ మొత్తం చాలా మట్టుకు సొమాలి పీపులే ఉంటారు. యాక్చువల్గా ఇది సొమాలి పీపుల్ క్యాపిటల్ సిటీ అంటారు ఇథియోపియాలో. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ జిగ్జిగా అనే ప్లేస్ని మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనున్న ఏరియా ఇక్కడ సొమాలి పీపుల్ ఉన్నారు కాబట్టి రాత్రి ఏమైందని అంటే నాకు హోటల్ దొరకలేదు ఫ్రెండ్స్. హోటల్ దొరకలేదు, ఏం దొరకలేదు సో హోటల్ దొరకలేదు, ఏం దొరకలేదు, చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ లోకల్ మామూలుగా మెయిన్ రోడ్కి వచ్చేసిన. ఇక్కడ నుంచి మన ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం వెళ్ళిన ప్లేసెస్ అన్నీ చాలా 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 టఫ్ ప్లేసెస్ ఈ ఇయర్ అయితే విజిట్ చేసినాం. మెకేలే ఒకటి, ఇదొకటి, చాలా చాలా టఫ్ ప్లేసెస్ అన్నమాట. ఫైనల్గా అయితే ఈ ప్లేస్లలోకి వచ్చేసినాము, వీడియోలు కూడా చేస్తున్నాము. చూద్దాం ఈరోజు జిగ్జిగాలో మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఓకేనా? ఇందాక ఇంట్రో చేసిన తర్వాత ఏమైందంటే ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చినావు, అక్కడ మస్జిద్ ఉంది, మస్జిద్ వీడియో తీస్తున్నావా అది ఇది అని చెప్పేసి ఫోన్ చెక్ చేసారు. ఫోన్ చెక్ చేసిన తర్వాత నేను మస్జిద్ కాదు, నా హోటల్ నేమ్ తీసుకున్నా, నేను మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పేసి అనంటే ఓకే యు ఆర్ ఫ్రమ్ ఇండియా అది ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని అంటే ఇట్లా 3 places కవర్ చేయాలి. మార్కెట్, ఫుడ్, ఇక్కడ లోకల్ ప్లేసెస్ కవర్ చేయాలి, మంచి ప్లేసెస్ అంటే ఇదిగో ఆటో మాట్లాడి ఎక్కించి పంపించిస్తున్నారు అనమాట. అక్కడ ఇథియోపియన్ అండ్ సొమాలి పోలీసులు అందరు ఉన్నారు. ఇది సొమాలి రీజియన్ కదా, సో అది ట్రాఫిక్ అంతా ఘోరంగా. ఇక్కడ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, బట్ సిటీ మెయిన్ రోడ్కి వెళ్తే మాత్రం మంచిగా ఉన్నది. నేను వచ్చేటప్పుడు రాత్రి చూసిన. నేమ్ అబ్డినో, సొమాలి. ఓ సో ఇది చూడండి, మనకి మస్తు ఆటోలు కనిపిస్తాయి ఇక్కడ. ఇండియా బాప్రే ట్యాక్సీలు. ఇప్పుడు ఇవాళ 2 గంటలకు మాట్లాడినా అనమాట. కాకపోతే 2 గంటలు ఇక్కడనే టైం వేస్ట్ అయ్యేలా ఉన్నది ట్రాఫిక్లో. ట్రాఫిక్ ఓ ఫుల్ ట్రాఫిక్ బాప్రే. గైస్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. నేను మీకు ఏం చేస్తా అంటే వెళ్ళేటప్పుడు చూపిస్తాను అనమాట. గైస్ మార్కెట్ ఏరియా మొత్తం ఇలా ఉన్నదన్నమాట. సో లోకల్ పీపుల్ అందరు ఇక్కడ మొత్తము ఏంటంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని బట్టలు కానీ అన్నీ అమ్ముతున్నారు. సో కిందికి దిగితే నా ఫోన్ ఇరిచేయడం లాంటివి అట్లా చేస్తారు. పెట్రోల్ అమ్ముతున్నారు రోడ్ల మీద పెట్టేసి. అది ఉండి వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఇథియోపియాలో పెట్రోల్ మాత్రం చిన్నగా మొత్తం ప్రతి ఒక్కటి పర్ఫ్యూమ్స్ అవి ఇవి అన్ని మొత్తం అమ్ముతున్నారు. అది ఉండి ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. చాలా పెద్ద మార్కెట్ అనమాట జిగ్జిగాలోనే. చూడండి లోకల్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు కింద. మనం వెళ్ళేటప్పుడు హరార్లో కుట్టించాం కదా, సేమ్ అలాంటివే ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు. ఎంత ఉంటే 300-400 బిర్రు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నా వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం పుచ్చకాయలు ఉన్నాయి. ఒకటి తీసుకుందాం. ఇక్కడ మనకి ఇథియోపియాలో, ఈస్ట్ ఆఫ్రికాలో చాలా మట్టుకు పుచ్చకాయలు అమ్ముతారు అనమాట. హౌ మచ్? ఉన్నదో చాలా చాలా పెద్ద ఉంది. సో ఇంత పెద్దది 100 రూపీస్కి ఇచ్చారు. చాలా చాలా పెద్ద ఉంది అనమాట. సో వెళ్దాం. ఇంకా వెనకాల చూస్తున్నారు కదా, చాలా పెద్దవి ఉన్నాయి. ఒకటి డ్రైవర్ అన్నకి, ఒకటి నాకు. నేను కూడా తీసుకున్నా, టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో యాక్చువల్గా. ఓకేనా?
ఇదిగోండి మార్కెట్ ఏరియా అంతా ఇగో ఇలా ఉన్నది. చాలా చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ మొబైల్ చూస్తున్నారు కదా, మొబైల్స్, కీ చైన్స్ అన్ని రోడ్ల మీద పెట్టేసి అమ్ముతున్నారు. ఇదంతా పెద్ద మాల్ అనుకుంటా. సో ఇథియోపియాలో ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్ అయితే నార్మల్గా జరుగుతూనే ఉంది. హరార్లో, ఇంకా అడిస్ అబబాలో అలా. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మొత్తం లోకల్ బ్యాగులు, బట్టలు, ఇదంతా బట్టల షాప్స్ ఉన్నాయి ఇటు సైడ్ మొత్తము. మనకి ఈ 500-600 మీటర్స్లోనే ఒక 3 మస్జిద్లు కనిపించినాయి రోడ్ల మీద. సో ఇదిగోండి ఇటు లోకల్ మార్కెట్ అనమాట ఇదంతా. ఓకే, ప్రజలు ఇక్కడ కూడా చాలా మట్టుకు అగ్రెసివ్గా ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇదిగోండి లోకల్ మార్కెట్ పొద్దుట ఇంత రష్గా ఉన్నది. యాక్చువల్గా నాకు తెలిసి ఇది సండే కూడా కాదు కానీ చాలా మంది ఉన్నారు. ఇదిగోండి లోకల్ సైడ్ ఇలా చిన్న చిన్నగా బ్రేక్ఫాస్ట్ అది ఇది అమ్ముతారు. టమాటోలు మనకి ఇక్కడ ఎట్లుంటుంది అంటే, రేట్లు అడుగుదామంటే వాళ్ళు వీడియోకి అలో చేయట్లేదు. వరుసగా ఉన్నాయి చూడచ్చు. ఇవి 4s అని చెప్పిన కదా, ఇక్కడ కూడా నడుస్తాయి అన్నమాట. మనుషుల కంటే ఎక్కువ ఇక్కడ ఆటోలే ఉన్నాయిరా బాబు. దేవుడా, ఇన్ని ఆటోలు. అటు పక్కకున్నది అంబులెన్స్ అనమాట. ఇక్కడ అంబులెన్స్లు కొంచెం వెరైటీ ఉంటాయి. ఇదంతా ఇటు సైడ్ కూడా లోకల్ మార్కెటే. చాలా బిజీగా ఉంది ఈ ఏరియా మొత్తం. ఇక్కడ మనకి ఇటాలియన్ అదేంటి బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అనిపిస్తుంది మనకి ఇటు సైడా. ఓ షాప్, ఓకే, చర్చ్. దిస్ ఇస్ చర్చ్ ఆర్ మస్జిద్. ఓకే, ఇక్కడ చర్చ్ ఉంది. దిస్ ఇస్ చర్చ్ రైట్. ఓకే, చర్చ్ అంట ఇది. మామూలుగా ఇక్కడ ఇస్లాం పీపుల్తో పాటు క్రిస్టియన్ పీపుల్ కూడా ఉన్నారు చాలా మట్టుకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే సొమాలి ముస్లిమ్సే ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎంజీరా తయారు చేస్తారు కదా, ఎంజీరా పెట్టడానికి అని చెప్పేసి బుట్టలు. ఇక్కడ పెద్ద హాస్పిటల్ అన్నమాట ఇది. మామూలుగా ఇక్కడ ఆఫ్రికాలో మెడికల్ సర్వీసెస్ అనేటివి చాలా ఏమంటారు క్వాలిటీ ఉండవు ఫ్రెండ్స్ మెడికల్ సర్వీసెస్. అందుకని చెప్పేసి మన ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఆఫ్రికాలో కానీ చాలా కంట్రీస్లలో మన కంట్రీకి వచ్చేసి మెడికల్ సర్వీసెస్ తీసుకుంటారు, ఆపరేషన్స్ కానీ అట్లా ఇట్లా. ఆటో అన్న ఆపిండు. ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఈ ఆటోలు కానీ చిన్న చిన్న బైక్స్ కానీ నడవడం నిషేధం అంట. సో అందుకని చెప్పేసి నన్ను అక్కడ ఆపేసిండు. నేను వీడియో తీద్దామని చెప్పేసి వచ్చేసిన. చూడండి ఎంత నీట్గా ఉందో రోడ్డు, అదంతా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఈ జిజిగా అనే ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సొమాలీలాండ్ పీపుల్కి. దీన్ని సొమాలి క్యాపిటల్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ ఏదో కొంచెం డేంజర్గా ఉన్నది. లాస్ట్ టైం దొంగతనం జరిగినట్లే మళ్ళీ జరుగుతుందేమో అని భయం అయింది. నన్ను ఒక అబ్బాయి ఫాలో అవుతున్నాడు అనమాట చాలాసేపటి నుంచి. సో అందుకని బ్యాగ్ ముందర వేసుకున్నా. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు చాలా మట్టుకు మోసం చేయడానికి ట్రై చేయరు. ఎందుకంటే నేను సొమాలి ల్యాండ్లో అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఎక్కువ ఛార్జ్ చేయడం కానీ ఇట్లా మిస్బిహేవ్ చేయడం కానీ అవి చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఇట్లా మోసం చేయడం ఇలాంటివి కొంచెం హరాము లెక్క భావిస్తారు అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ స్కాములు లాంటివి ఉండవు. కాకపోతే ఇక కొంతమంది ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి సో మనం ఏం చేయలేము. మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. ఓకేనా. ఇది గైస్ ఇక్కడ మొత్తం చాలా మటుకు ఒక యూనివర్సిటీ ఉందంట. ఆ యూనివర్సిటీ కూడా చాలా చాలా ఫేమస్. సో అక్కడికి వీడియో అలో లేదని చెప్పారు. ఆటో తీసుకొని వెళ్ళినా కాకపోతే వాళ్ళు అలో చేయలేదు. అది ఇక్కడ నాకు ఒక మంచి విషయం ఇప్పుడు ఇందాక చూసిన విషయం ఏంటంటే ఓన్లీ కార్లు మాత్రమే చూస్తున్నారు కదా, కార్లు మాత్రమే అలో చేస్తారు, బైక్స్ మాత్రం అలో చేయరు. ఆటోలు మనకి ఈ ఊర్లో కార్లు బైక్ల కంటే ఆటోలు ఎక్కువ కనిపిస్తాయి, చిన్న చిన్న బస్సులు. సో అందుకని చెప్పేసి అలో చేయరేమో, ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి అదిగో చూస్తున్నారా ఆటోలు అటునుంచి అటే వెళ్తున్నాయి. మెయిన్ రోడ్ల మీదకి మాత్రం రావట్లేదు. ఓకేనా. ఈ సిటీలో కూడా బైక్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మన అన్న వెయిట్ చేస్తున్నాడు ఆటోల కోసము. ఆటో అన్న వెళ్ళిపోయి ఆటో ఎక్కేసాం. ఓకేనా. ఏదైనా వెనకాల కనిపిస్తుంది కదా సిమ్ కార్డు జస్ట్ 5 minutesలో మనకి సిమ్ కార్డు ఇచ్చేస్తారు. సో వేరే కంట్రీస్లో అయితే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఈవెన్ నేను ఫిలిప్పీన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది అనమాట సిమ్ కార్డ్కి.
బాగా కాకపోతే ఇక్కడ మాత్రం ఒక 5 minutesలో మనకి సిమ్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. సో అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫోన్పే లాగా టెలిబిర్ ఉంది, మంచిగా ఉందన్నమాట. ఎవ్రీ ప్రొవిన్స్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. తిగ్రే రీజియన్కి ఒకటి, అండ్ ప్రతి ఒక్క ఫ్లాగ్ ఎవ్రీ ప్రొవిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ షాప్లు రోడ్ల మీద పెట్టేసి అమ్ముతారు. సో ఫుడ్ చూస్తున్నారా, మనకి రోడ్ల మీదనే గోల్డ్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు అందరు లేడీసే ఉన్నారు, కనిపిస్తున్నారా? లేడీసే గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు వీళ్ళందరు లేడీసే. అదిగోండి, వీళ్ళకి మామూలుగా ఇస్లామిక్ కంట్రీస్లో గోల్డ్ అంటే చాలా ఇష్టపడతారు అన్నమాట. అందుకని చెప్పేసి గోల్డ్ ఇక్కడ లేడీస్ని చూస్తుంటే నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. అండ్ గోల్డ్ షాప్స్లలో మేజర్ షాప్స్లలో ఇక్కడ అమ్మాయిలే ఉన్నారు, ఆడవాళ్ళే. సో ఇదిగోండి మసాలాలు అరబిక్ కంట్రీస్లో సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మసాలాలే, చూస్తున్నారు కదా. ఇవేమో ఫ్రూట్స్ ఫ్రెండ్స్. లోకల్ రెస్టారెంట్లు ఇవన్నీ మనకి ఇట్లా చైర్లు వేసేసి అమ్ముతారు. కాఫీ కానీ, టీ కానీ, అండ్ ఫుడ్ కానీ. ఓకేనా? హలో. సో మొత్తానికైతే అట్లా తిరిగేసి వచ్చేసినాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో అది అయిపోయింది. ఓకే, గుడ్. సో మొత్తానికైతే అట్లా తిరిగేసి వచ్చిన. మ్యాటర్ ఏందనంటే అసలు ఎట్లొచ్చింది వీడియో ఏంది అని మనకు తెలియదు. సో ఇక్కడ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి ప్యాక్ అయిపోదాం ఇక్కడ నుంచి. నాకు అంత వైబ్ మంచి అనిపించట్లేదు. ప్రాబ్లం ఏంటంటే నేను మామూలుగా ఆటోలలో తిరుక్కుంటా, కార్లలో తిరుక్కుంటా వీడియోలు చేయలేను. నాకు నడుచుకుంటా లోకల్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వకుండా మంచిగా వెళ్తే మంచిగా అనిపిస్తుంది. ఈ ఆటోలలో తిరుక్కుంటా ఫాస్ట్గా అవి మూవ్ అవుతూ ఉంటాయి. మనకేమో అదేంటి ఫాస్ట్గా చెప్పడానికి రాదు, నాకు అట్లా అలవాటు కాదు కాబట్టి. సో ప్రాబ్లం అయిపోయింది. చలో ఏమన్నా తిన్నాము, తినేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఇటు సైడు నిన్న మనకు కలిసింది కదా ఒక అన్న, మీ డిడ్ యూ సీ మీ? ఏ అమ్మ, అయ్యో ఇదే బాధ. కెమెరా ఎత్తుతే బాధ నీ అమ్మ. తిరిగి ఆకలిస్తుంది. నేను ఆటో అన్నని అడిగిన అనమాట, తింటావా బ్రదర్, తినేసి వెళ్ళు అని అంటే, లేదు సిస్టర్ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అని అన్నాడు. 1000 రూపీస్ తీసుకున్నాడు అనమాట. మామూలుగా నేను 600 అని చెప్పేసి మాట్లాడుకున్నా. కాకపోతే నాకు మంచి అనిపించలేదు. ఎక్కువసేపు దింపినా వెయిట్ చేపించిన వాటి 1000 రూపీస్ ఇచ్చేసిన. ఇక్కడ తిందామని చెప్పేసి వచ్చేసిన. నిన్న నైట్ ఒక ఐటమ్ తిన్నా, ఇదే ఆర్డర్ చేసిన అనమాట. సో నేమ్ ఆఫ్ దిస్ హోటల్ ఉల్మియే. ఓకే. సో ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు డిఫరెంట్ ఉంటుంది. మీకు చూపిస్తా హోటల్. నో సుమాలి, ఇంగ్లీష్, హిందీ చెప్పేసి. ఈయన మెయిన్ చెఫ్ అంట. నా దగ్గరకు వచ్చి అడిగేసి వెళ్ళిండు. హోటల్ అంతా ఇలా ఉంది. మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ అమ్మాయిలకు ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళేసి తినాలన్నమాట. సో అది సపరేట్గా లేడీస్కి కూర్చోడానికి స్పేసు. ఓకేనా? సొమాలి ల్యాండ్లో లెక్కనే సేమ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో తినేద్దాం. తినేసి మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నాకు ఎందుకో వైబ్ నచ్చట్లేదు. మామూలుగా కర్రీ అండ్ మీట్ కర్రీయో ఏదో తెలియదు కానీ టేస్ట్ చేద్దాం. అసలు మంచిగా అనిపిస్తలేదు. ఎక్స్ప్లోర్ చేసినట్టే అనిపిస్తలేదు. సో ఈ నుంచి హరార్కి వెళ్ళిపోదాం, జిగ్జిగాను వదిలిపెట్టేసి. ఓకేనా? తినేసినాం ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేసి మనము హరార్కి బస్ స్టేషన్కి వెళ్ళిపోదాము. టైం ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. టకటక బ్యాగ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నా. హోటల్ దగ్గర నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోవాలంతే. నాకు ఆల్మోస్ట్ సూపర్
व्हाट ठीक है ओके हाँ इंडिया हैदराबाद సో అది గైస్ వెళ్ళేసి బ్యాగ్ తీసుకున్నాం గైస్ ఫైనల్లీ హరార్కి వెళ్ళే బస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం లాస్ట్ టైం ఇక్కడ నుంచే వెళ్ళినాం కదా ఇగో ఇదే బస్ స్టేషన్ ఆల్రెడీ మన కోసం ఒక బస్సు రెడీ ఉన్నది యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే వచ్చేటప్పుడు సిటీలోనే ఉంటుంది కావచ్చు అనుకునే కానీ సిటీలో కాదు చాలా దూరం ఉందన్నమాట ఒక 3-4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నది బస్ స్టేషన్ సో ఆ బస్ స్టేషన్కి ఒక ఆటో తీసుకొని వచ్చేసిన ఎవరైనా వస్తే మాత్రం ఇగో ఇదే బస్ స్టేషన్కి రండి ఈ బస్ స్టేషన్ నేమ్ బస్ స్టేషన్ నేమ్ జిగ్జిగా బస్ స్టేషన్కు రావాలి వస్తే ఇదిగోండి ఇది కూడా వెళ్తుంది హరార్కి బస్సు కాకపోతే ఇది ఎక్కువ స్టాప్స్ ఉంటాయి మనం ఎప్పుడైనా ఇదే తీసుకోవాలి 500 ఛార్జ్ చేస్తారంట సో లోపలికి అయితే ఎక్కేద్దాం ఇక్కడ కూడా అంతే అరుస్తారు ఓకేనా బయట నుంచి ఒక వీడియో చేసిన కదా ఒక అదే ఆకులు తింటారు కదా ఇక్కడ ఆకులు నవ్వులుకుంటూ ఒక ఆయన వచ్చి నా వీడియో ఎందుకు తీసినావు అది ఇదని అరిచిండు అరిస్తే చూపెట్టిన అరే బాబు నీది కాదురా నాయన నాదే తీసుకున్న వీడియో అని అంటే సరే అయినా కూడా ఇక్కడ తీసుకుంటాను కాబట్టి ఇట్లా డబ్బులు పే చేయి ఒక 1000 రూపాయలు అని చెప్పేసి అంటే నేనెందుకు పే చేస్తా నేను పే చేయ అని చెప్పేసి షట్ యువర్ మౌత్ అని అన్న దిస్ ఈజ్ నాట్ యువర్ వీడియో ఇట్స్ మై వీడియో అది ఇది అని చెప్పంగానే సరే అని చెప్పేసి పోయి ఒక 5 నిమిషాల తర్వాత ఏమనుకున్నాడేమో ఓకే నో ప్రాబ్లం తీసుకో అని అంటాడు అది అక్కడనే తిరుగుతాడు తీసుకో ఏం కాదు నో ప్రాబ్లం అని అన్నాడు ఇందాక మరి ఎందుకు అరిచినవారా అంటే డబ్బుల కోసం అరిచిన అంటున్నాడు ఐ నీడ్ మనీ ఇట్లా కడుపు చూపిస్తాడు అనమాట ఆకలి అవుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి అక్కడికి పోయి ఇక్కడ లోకల్ ఫుడ్ ఉంటుంది కదా ఎంజీరా ఇప్పించిన తర్వాత చేయి ముద్దు పెట్టుకుంటాండి ఇక్కడ నార్మల్గా సొమాలి ఇక్కడ కల్చరు చేతి పట్టుకొని ముద్దు పెడతారు అనమాట సో అది నార్మల్ థింగ్ చేయి పట్టుకునేసరికి నాకు జల్లుమన్నది ఇండియా అమ్మాయిలతో అట్లా చేయకు ఇట్లా కట్ చేసేస్తారని చెప్తే నవ్వుతున్నాడు పోయిండు బయటికి తినుకుంటూ ఆకలి అవుతుందంటే డబ్బులు అడగచ్చు కదా అరుస్తున్నాడు మనోడు సో మీకు బయట చూపిస్తా బస్ స్టేషన్ బయటకు వెళ్తే అరుస్తారు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తా బస్ స్టాప్ మళ్ళీ ఒకసారి చూస్తున్నారు కదా ఇదంతా బస్ స్టాప్ ఏరియానే 4-5 రకాల బస్సులు ఉన్నాయి అక్కడ ఒక బ్లూ కలర్ బస్సు ఉంది కాకపోతే ఇగో ఇటు సైడ్ ఉంది చూసారా అది గ్రీన్ కలర్ బస్ వచ్చేసి మనకి గవర్నమెంట్ బస్సు ఎవ్రీ పార్ట్ ఆఫ్ కంట్రీకి వెళ్తుంది అనమాట ప్రతి బస్సులు ఇగో ఇటు కూడా వెళ్తుంది ఇది హరార్కి వెళ్తుంది అంట కానీ ఎక్కువ స్టాప్స్ ఉంటాయని ఎక్కలేదు ఇగో ఇది ఎక్కిన ఆటోలు ఉన్నాయి అండ్ ఇది గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి దీనికి చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు బట్ మనం ఎక్కింది మాత్రం ఎక్కువ ఎవరన్నా వస్తే మాత్రం ఆఫ్రికాలో ఇలాంటి మటాటోలు ఎక్కితే ఇక్కడ ముందర కూర్చున్నాం అనుకోండి 500 ఛార్జ్ చేసారు వచ్చేటప్పుడు 300 లగేజ్ కి ఒక 100 ఇట్లా సపరేట్ గా ఛార్జ్ చేస్తారు అనమాట ముందర కూర్చుంటే మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంటది సో చూసి పే చేయండి లోకల్ వాళ్ళని అడగండి లోకల్ వాళ్ళు అడిగితే వాళ్ళు యాక్చువల్ ప్రైస్ చెప్తారు నాకు ఒక అంకుల్ నాకు హెల్ప్ చేశారు ఇక్కడ వరకు ఆటోలో అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హెల్ప్ చేశారు ఎందుకంటే మనకి లాంగ్వేజ్ రాదు కదా నేను అడిగిన అనమాట హరార్కి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి 500 అన్నాడు అదేంటి 500 అని వచ్చేటప్పుడు 300కే వచ్చినాయి కదా అంటే ఈ ముందర కూర్చుంటే ఒక ప్రైస్ లగేజ్ కి 100 మొత్తం కలిపి 500 ఇవ్వాలని చెప్పారు నా తిన్నంతా అరిగిపోయిందిరా నాయన హెడ్ఏక్ హరార్కి వెళ్ళిన తర్వాత మాక్సిమం నో ప్రాబ్లమ్ ఏం కాదు పీపుల్ మంచిగా ఉంటారు వీడియోలు చేసుకోవచ్చు ఈడ తలకాయ ఘోరంగా వస్తుంది ఇక ఓకేనా బయలుదేరదాం ఇంకా చలో ఓకే మనము ఫస్ట్ సిటీ అయిపోయి వచ్చేసింది జిజిగా నుంచి ఫస్ట్ సిటీ అనమాట ఇదేం పేరు తెలియదు ఇక్కడ కొంచెం చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ ఏమంటారు బట్టలు కూడా అమ్ముతున్నారు ఇటు సైడు వేరే ఈ మధ్యలో పెడతావేంట్రా ఇగో మేకలను కొనుక్కొని వెళ్తున్నారు ఇదేదో సంతలాగా ఉన్నది చిన్న సైజు సంతలాగా ఇక్కడ బొగ్గులను కాల్చి అమ్ముతారు సగం కాల్చి టమాటోలు ఇంకా సంతనే ఫ్రెండ్స్ ఇది వారావంతపు సంత కావచ్చు అబ్బా
అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ చెక్కింగ్లు అవి ఇవి అన్నీ కలిపి నాకైతే బాగా 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 అలసిపోయినా. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకొని మనం లాస్ట్ టైం స్టే చేసిన హోటల్ కానీ ఇంకా వేరే హోటల్ అయితే చూసుకోవాలి. ఈ నుంచి మనం ఆటో తీసుకుందాం. ఫుల్ ఆకలి అవుతుంది. నేను అప్పుడు వచ్చేటప్పుడు తిన్నా, మొత్తం అరిగిపోయింది. ఓకేనా, అరిగిపోయింది. ఇప్పుడు తినాలి మంచిగా. డేటా మాత్రం ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ డేటా అంతా స్టోర్ చేసుకొని వాటిని వీడియోలు ఎడిట్ చేసుకొని రేపు వీడియో అప్లోడ్ చేయాలి. ఈ రోడ్ అంతా చాలా చాలా కష్టంగా ఉన్నది. బ్యాగ్ వేసుకొని వ్లాగింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసేది చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.